వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమాత్మ అభయంలో ఉన్న అద్భుతం మధుపర్కమిచ్చి అప్పచెప్పేవుగా రక్షించు అని రక్షించుకున్నాను. దీన్ని బట్టి అర్జునుడికి కృష్ణ రక్ష అనేది ఎలా లభించింది? ఇది నిజానికి మానుషాతీతమైన శక్తి అయితే గానీ ఆ అతిమానుషులైనటువంటి కౌరవసేనలు ఎదుర్కోలేనండి. అందుకే కృష్ణ పరమాత్మే ప్రధానం. అసురనాశనం కోసం ఆయనే పని. వీళ్ళందరూ పనిముట్లు. అదే భగవద్గీత ద్వారా బోధించిన రహస్యం. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. ఆ రహస్యం ఇక్కడ కనుక్కోవాలి. ఇదంతా కూడా మనకి పరమాత్మ యొక్క రక్షణ ఎంత అవసరమో చెప్తున్నాడు. పరమాత్మ రక్షణ కావాలంటే నువ్వు ధర్మబద్ధంగా జీవించాలని చెప్తున్నాడు. ఇదే భారతం యొక్క సారం. భగవద్ రక్ష లేకపోతే ఏదీ సాధించలేవు. భగవద్ రక్ష ఉండాలంటే ధర్మం నీతో ఉండాలి. ఇదే భారతం యొక్క సారభూతమైన వాక్యం అని. అప్పుడు వెంటనే ఆనంద పరవశులై అస్త్రైర్బహువిధైర్దగ్ధ పూర్వమేవాయమర్జున మదధిష్ఠితత్వాత్ సమరే నవిశీర్ణ పరంతప. అస్త్రములతో ఎప్పుడో దగ్ధమైంది, నేను కూర్చున్నాను గనక ఇంకా అది అగ్నికి ఆహుతి కాలేదు. ఇప్పుడు యుద్ధం పనైంది గనక దగ్ధో బ్రహ్మాస్త్రవై తేజస. ఈ విధంగా ప్రకటించాడు పరమాత్మ. అటు తర్వాత దుర్యోధనుడు ఆ విధంగా అక్కడ పడి ఉన్నాడు. ఈ పరిస్థితిని చూసి కొంచెం జాలిపడి యుధిష్ఠిరుడు, నువ్వు ధృతరాష్ట్రుని గాంధారిని వెళ్ళి ఓదార్చాలయ్యా, మేము హఠాత్తుగా ఇప్పుడు వాళ్ళ ముందు ఎదురుపడడం మహా కష్టం అనగానే అప్పటికప్పుడు కృష్ణ పరమాత్మ రథాన్ని దారుకుని చేత సిద్ధం చేయించుకొని తన రథం ఎక్కాడు. అర్జునుడితో తోలినప్పుడు తన రథం కాదు అది. ఇప్పుడు తన రథాన్ని తానెక్కి తిన్నగా చేరుకున్నాడు హస్తినకు. ఆ వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడు దుఃఖితుడైనడు, గాంధారి దుఃఖితురాలై ఉన్నది. తిన్నగా వెళ్ళి అప్పటికి వ్యాసుడు ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఇలాంటి సమయంలో తాను ఉండడం మంచిదే. ఎందుకంటే ఆవేశపురులు ఆవేశాన్ని గ్రహించాలంటే మహాత్ముడు అక్కడ ఉండాలి. అందరికీ మూల పురుషుడైన వ్యాస భగవానుడు అక్కడ ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళేటప్పటికల్లా తిన్నగా జనార్దనుడు ఆ వ్యాసుని ధృతరాష్ట్రుని పాదాలకు నమస్కారం చేశాడు పెద్దల్ని. ఆ తర్వాత గాంధారి అక్కడ ఉన్నది. అప్పుడు వారితో చెప్తూ, ఇదే సభలో నేను ఇది రెండో మారు రావడం, గతంలో యుద్ధానికి వెళ్ళకురా నాశనమైపోతావని చెప్పడానికి వచ్చాను, అది నిజమయ్యిందని ఇప్పుడు చెప్పడానికి వచ్చాను అన్నాడు. అంతే, ఇక్కడ అదే ఇప్పుడు జరిగింది. కాబట్టి దోషం ఎక్కడుంది నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంక చేయవలసిందేమండి, నీకు పుత్రులు లేరనుకోకు. నీ కులము వంశము ఇంకా కొనసాగాలి అంటే పాండవులు నీ పుత్రుడు. పాండవులకి నీపై ఎంత గౌరవం ఉంది అనేది ఒక్కసారి నువ్వు గతాన్ని తలంచుకుంటే నిన్ను ఎప్పుడు పితృవత్ తండ్రిగానే గౌరవించారు తప్ప ఎప్పుడు ఈ పని చేయలేదు సుమా. ఏమ్మా గాంధారి, నేను చెప్పింది సత్యమేనా అన్నాడు. అనగా గాంధారి అంటుంది, ఏవమే తన్మహాబాహో యథా వదసి కేశవ. నువ్వు చెప్పిన మాట 100కు 100 పాళ్ళు సత్యం. నేను ఎన్ని మార్లు చెప్పాను, ఏం చేస్తాం. ఇది ఎలా ఉన్నదంటే ఆదిభిర్దహ్యమానాయ మతి సంచలిత మమ సామే వ్యవస్థిత శృత్వా తవ వాక్యం జనార్దన. నా పుత్రులందరూ మరణించారనగానే పుత్రశోకం వచ్చి వేదన కలిగి నా మనస్సు ఒక విధంగా గాడి తప్పి ఆలోచించింది, చాలా బాధపడుతోంది. నీ మాటలు విన్నాక నాకు కాస్త స్థిమితం ఏర్పడింది కృష్ణ అని చెప్పగానే, నేను మీతో మాట్లాడాలని ముందుగాని అక్కడ ఒక ప్రమాదం ఏర్పడుతుంది, నేను వెంటనే బయలుదేరతాను వెళ్ళేటండి కృష్ణ పరమాత్మ. అక్కడ నుంచి తిన్నగా ఆ శిబిరాలు ఉన్న చోటుకి వెళ్ళాడు. ఇంకా ఆ శిబిరాలు అక్కడే ఉన్నాయి. ఆ శిబిరాలు ఉన్న చోటుకి కృష్ణ పరమాత్మ వెళ్ళి అక్కడున్న ప్రధానమైన పాండవుల శిబిరాల వద్దకు వెళ్ళి అక్కడ వాళ్ళతో ఉంటూ మిగిలినటువంటి శిబిరాల వైపు వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడుతున్నట్టు. ఎందుకో ఏమిటో మనకు తెలియదు. ఈ లోపల అక్కడ కృతవర్మ అశ్వత్థామ మొదలైన వారు తొడలు విరిగి పడి ఉన్నటువంటి దుర్యోధనుడు పైగా లేవలేకపోతున్నట్ట. ఒక్కసారి మాత్రం లేవాలని ప్రయత్నించేటండి. కృష్ణుడు ఎప్పుడైతే అధిక్షేపించాడో మహాకోపంగా కాల్చేసినట్టు చూస్తూ లేవాలనుకున్నట్ట. కానీ లేవడానికి అవకాశం లేదు. ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో పడి ఉంటే అక్కడికి అశ్వత్థామ మొదలైన వాళ్ళు చేరి చాలా బాధతో రగులుకుపోతున్నాం, నువ్వు వెంటనే నిర్ణయిస్తే మేమైనా వెళ్ళి ఆ పాండవులు సంహరిస్తావు, ఎంత పనిచేశారు వీళ్ళు అంటూ ఉంటే వెంటనే అక్కడ జలములు తెప్పించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి పరివారం చేసి జలములు తెప్పించి, ఇప్పుడు అశ్వత్థామని నేను సేనాధ్యక్షుడిగా పట్టం కడుతున్నాను, నువ్వు వెళ్ళి ఆ పాండవుల్ని పాంచాలని సంహరింపజేయు అన్నాడు. ఇక్కడ చింత చచ్చినా పులుపు చావదంటే ఇదేనండి. ఇక్కడ నువ్వు ఇంత పంతం ముందు చూపించుండి ఎంత బాగుండేదయ్యా అనగానే, ఇప్పుడు నీకు చెప్తున్నాను, సర్వ పాంచాలుని యమసదనానికి పంపిస్తాను, నువ్వు నాకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి తాను సేనాధ్యక్షుడిగా అశ్వత్థామ నిర్ణయించుకుని ఆ రాత్రి అందరూ కూడా చెట్టు కింద పడుకున్నారు. మనం ఎలాంటి ప్రణాళికతో వాళ్ళని కొట్టాలి, ఇది చర్చ ఎవరి మధ్య జరుగుతుంది? కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ ముగ్గురు మధ్య ఎలా చెయ్యాలి.
అని ఆలోచిస్తుంటే ఇప్పుడు మనం అలసి ఉన్నాం గనక కాస్త విశ్రాంతి తీసుకుని రేపు పొద్దున్న ఆలోచిద్దాం అని అన్నారు కృతవర్మ కృపాచార్యులు. వాళ్ళు హాయిగా పడుకున్నారండి, ఇతరు పడుకోలేదు. ఎందుకంటే ప్రతీకారం ద్వేషంతో రగులుకుపోతున్నాడు. నిద్ర పట్టక ఆ చెట్టు కింద కూర్చుని కొమ్మల వైపు చూస్తున్నట్ట. ఆ రాత్రి వేళల్లో ఆ కొమ్మల్లో ఒదిగిపోయి కాకులు పక్షులు నిద్రపోతున్నాయి. రాత్రి వేళల్లో చైతన్యవంతంగా తిరగలిగితే గుడ్లగూబ ఒక్కటే. మిగిలిన కాకులు పక్షులు నిద్రపోతుంటే ఒక భయంకరమైన ఒక పెద్ద గుడ్లగూబ అక్కడికి వాలిందిట. వాలి నిద్రపోతున్నటువంటి ఆ పక్షులను కొట్టి చంపి కకావికలం చేసిందట. అది చూశాడు, ఇది బాగుంది, నాకు మంచి ఆలోచన ఇచ్చేవి అనుకున్నాడు ఇక్కడ. కనుకనే మన శత్రువుల్ని నేరుగా ఎదుర్కొనలేమని తెలిసింది ఎప్పుడో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు సంహరించవచ్చు అని ఆలోచన చెప్పాడు. ఈ పని నేను చేస్తాను అన్నాడు ఇక్కడ వెంటనే. అనగానే కృపాచార్యులు మొదలైన వారు ఇది తప్పు సుమా అని చెప్పారు. ప్రాతకాలంలో లేచి మాట చెప్పగానే వాళ్ళు తప్పని చెప్పారు. అనువర్తా మహేయప్తు తం వయం పాప పౌరుషం. నువ్వు ఆలోచించిన ఆలోచన క్రూరమైనది, ధర్మవిరుద్ధమైన సుమ. అసలు మనం ఒకదానికి సిగ్గుపడాలి. నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నాన్న పోయాడనే బాధతో నీకు వాళ్ళ మీద ద్వేషం వచ్చిందే కానీ నువ్వు ఎన్ని మార్లు చెప్పలేదు పాండవులను ఎవరు జయించలేరు, వాళ్ళ ధర్మంలో ఉన్నారు, నువ్వు మాత్రం చెప్పలేదా? అంతెందుకు, నీ నాన్న చనిపోయే కూడా కర్ణయుద్ధంలో దుర్యోధనుడితో ఏం చెప్పావు? చక్కగా మనం మళ్ళీ సంధి చేసేసుకుందాం, వాళ్ళ దగ్గర ధర్మం ఉంది అనలేదు. ఇప్పుడు వాళ్ళపై నీకు అధర్మం అనే మాట చెప్తావా? పైగా మనకు తెలుసు అనువర్తా మహేయప్తు తం వయం పాపపూరుషం అస్మానప్యేనస్తస్మాత్ ప్రాప్తోయం దారుణో మహాన్. మొదటి నుంచి పాపపురుషుడైన దుర్యోధనుని మనం అనుసరిస్తూనే ఉన్నాం, దాని ఫలితం అనుభవించక తప్పదు. పైగా మనం ఏం చేయాలి అనే నిశ్చయం నీకు సేనాధ్యక్షుడు చేసేది కనుక ఒక్కసారి గాంధారి ధృతరాష్ట్రంతో చర్చించి మనం చేద్దాం. ఎందుకు ఇటువంటి మాట? నీలో ఈ ప్రతీకార బుద్ధి మంచిది కాదు సుమా అని ఒక అద్భుతమైన కొన్ని విషయం ఇక్కడ చెప్తున్నాడు. ప్రతివాడు గుర్తుపెట్టుకోవలసిన ధర్మ సూక్ష్మలని. శుశ్రూషరపి దుర్మేధ పురుషో అనియతేంద్రియ నాలం వేదయితుం కృష్ణౌ ధర్మార్థావితి మే మతి. నీకు ధర్మములు తెలియవని మేము అనం. కొన్ని స్థితుల్లో ధర్మాలు చెప్పినా తలకు ఎక్కవు, ఇది తెలుసుకోండి. ఇక్కడ కొంతమంది చెప్తూనే ఉంటారు, వాడి పని వాడు చేస్తూనే ఉంటాడండి. ఇంకా తెలియని వాడికి చెప్తే అయ్యో ఇన్నాళ్ళు తెలియలేదండి నేను చేస్తానంటాడు. కానీ తెలిసిన వాడిచే ధర్మం చేయించడమే మహా కష్టం. ఇది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మేధావులే ప్రపంచానికి ప్రమాదం, వాడు అధర్మపరుడైతే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ మాటలు ఇక్కడ నిజానికి 3-4 శ్లోకాల్లో అద్భుతం చూపిస్తున్నాడు ఇక్కడ. ఎవడికైతే ఎంత తెలివైన వాడైనప్పటికీ కూడా ఇంద్రియాలపై అదుపు లేనటువంటి వాడు, ఇంద్రియాలపై అదుపు లేని వాడి బుద్ధి కలుషితమవుతుంది. వాడు ధర్మార్థాల గురించి చెప్పినా పూర్తిగా అర్థం చేసుకోడు. ఇది తెలుసుకోవాల్సిన ముందు. ఇంద్రియాలకు అదుపు లేదు, ఇదొకటి. 2 మేధావి అయినప్పటికీ కూడా వినయం అలవరుచుకోకపోతే ధర్మార్థ నిశ్చయం చెయ్యలేడు. వినయం ఇది చాలా ప్రధానమైనది, అది లేకపోతే. అలాగే సూర్యుడైనప్పటికీ కూడా పండితుల్ని సేవించినా కూడా ధర్మం రాదయ్యా. ఇది ఎలాగో అంటే ఒక గరిటిని పప్పులో ఎంత తిప్పినా పప్పు రుచి గరిటికి ఎలా రాదో పండితులతో సాంగత్యం చేసినా ధర్మం రాదు అని చెప్పాడు. ఎన్ని అద్భుతమైన ఉపమానాలు చెప్తున్నాడు. ప్రాజ్ఞుడైనటువంటి వాడు మాత్రము నాలుకకి ఇలా తగిలితే అలా రుచిని ఎలా గ్రహిస్తుందో నాలుక వలె ప్రాజ్ఞుడైన మాత్రం సత్సంగంతో ధర్మాన్ని తెలుసుకుంటాడు. లేని వాళ్ళు గరిట్లో ఉంటారు. ఇన్ని చెప్పాడు. వెంటనే పితృహంతృ నహం హత్వా పంచాలా నిశిశప్తుకే. నువ్వు చేసేది పాపము పాపమని చెప్తే పాపమైనా సరే చంపుతాను అన్నాడు ఇక్కడ. చస్తే దుర్గతులకు పోతావు, పోతే పోయాను, దుర్గతులకు పోతావు. కామం కీట పతంగోవా జన్మ ప్రాప్య భవామి వై. తర్వాత జన్మలో కీటకంగా పురుగ్గా పుడతానో నరకాలకు పోతాను, కానీ వాళ్ళు చంపి తీరుతానన్నాడు. ప్రబలమైనటువంటి నిర్ణయం. ధర్మము అధర్మం చర్చ లేదు ఇక్కడ. వెంటనే మీరు వస్తే రండి, లేకపోతే నేను బయలుదేరతాను అని చెప్తే వెనకాల వీళ్ళు బయలుదేరారు కానీ చూస్తున్నారండి. తిన్నగా దృష్టజుమ్నుడు మొదలైన పాంచాలురు ఉన్న శిబిరం వైపు వెళ్ళాడు. ఆ శిబిరం గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ చంద్ర సూర్య సమానమైన తేజస్సుతో విశాలమైనటువంటి శరీరంతో ఒక మహాపురుషుడు నిలబడి ఉన్నట్ట. మహా తేజస్సు అగ్నిమయంగా ఉంది. చూస్తూనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అతను ఎలా ఉన్నా అంటే పులితోలు ధరించి ఉన్నాడు, జింక చర్మం ఉత్తరీయంగా వేసుకున్నాడు, పామును యజ్ఞోపవీతంగా పెట్టుకున్నాడు. హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచపతైర్మహ. పెద్ద చేతులతో ఉన్నాడు. పైగా నోరు తెరిచేట, నోరు తెరవగానే అగ్నిజ్వాలలు వస్తున్నాయట. ఆ స్వామి యొక్క కనుల నుంచి నోటు నుంచి అగ్నిజ్వాలలు వస్తూ ఉంటే వివిధ ధ్వనులు వినబడుతుంటే అగ్నిజ్వాలలలోంచి శంఖ చక్ర గదాలు ధరించిన విష్ణుమూర్తులు 100,000 కొలది కనబడుతున్నట్టు ఇక్కడ. ఏం అద్భుతమైన సన్నివేశం చూడండి ఇక్కడ. ఆ సన్నివేశం చూడగానే వణికిపోయాడు, ఒక్కసారి భయపడిపోయాడు.
ఇదేదో వింత ప్రాణి అనుకుని దివ్యాస్త్రాన్ని ఆయనపై ప్రయోగించాడు. ఇక్కడ మాయండి, శాంభవ మాయ, వైష్ణవ మాయ కలిపి ముప్పిరుకుంటే ఇంకేముంటుంది అక్కడ? దివ్యాస్త్రాలు ప్రయోగిస్తే అవన్నీ మందహాసం చేస్తున్నాడు ఈయన. అగ్నిలోకి దూరిన మిడతల్లా అవన్నీ లోపలికి పోయేట మొత్తం. చేతిలో మొత్తం అన్ని సర్వం అస్త్రాలు అయిపోయాయి. ఇదేమిటా అని చూస్తుంటే అక్కడ ఒక అద్భుతమైన బంగారు వేదిక మీద అగ్నిజ్వాలల హోమగుండం కనబడుతుంది. చూస్తున్నాడు, ఇదేమిటి అనుకుంటున్నాడు. హోమగుండంలోంచి రకరకాలైనటువంటి మహానుభావులైనటువంటి శక్తి స్వరూపాలు గోచరిస్తున్నాయి. ఆ శక్తి స్వరూపాలు జాగ్రత్తగా వింటే మొత్తం వర్ణన మనం చేయలేం. కానీ ఒక్క మాట చెప్పాలంటే సహస్రాని సహస్రసోయే రుద్ర అది భూమ్యాం, అదండి ఇక్కడ రుద్రగణములు, ప్రమదగణములు గోచరిస్తున్నాయి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే కొందరు అద్భుతమైన సుకుమారమైన రూపాలతో ఉన్నారు, మరికొందరు ఉగ్రమైన రూపాలతో ఉన్నారు. గొప్ప గొప్ప జ్ఞానులు, మహాత్ములు, దేవతలను కూడా గడగడలాడించు ప్రపంచాన్ని శాసించే శక్తులు ఒక్కొక్కరు కూడా అందులో గోచరిస్తున్నారు. బ్రహ్మాండ వ్యాప్త దేహా బసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కబర్ధా కలిత శశికళా చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్ర సుప్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. అలాంటి వాళ్ళు కనబడుతున్నారండి. సహస్రాని సహస్రస ఏ రుద్రాది భూమ్యా తేషాం సహస్ర యోజనే ధన్వా తన్మసి. మహాత్ములైనటువంటి వాళ్ళు గోచరిస్తున్నారు. ఇది చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. ఇంద రుద్రగణములతో ఉన్న మహారుద్రుడైన సాంబశివుని దర్శిస్తూ ఒక్కసారి భయచకితుడై, స్వామి నీ పట్ల నేను చేసిన అపరాధాన్ని మన్నించు, నీ అనుగ్రహం నాకు కావాలి, నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను అని చెప్పి మండుతున్న అగ్నిహోత్రంలో దూకేడు అశ్వత్థామ. ఇక్కడ తనని తాను శివార్పణమని రుదుకుతున్నాడు. తనను తాను అర్పించుకున్న వాడిని రక్షించక తప్పదు దైవానికి. వెంటనే అశ్వత్థామని బ్రతికించి అంటున్నట్ట, ఏమిటి నీ విషయం, నువ్వెందుకు వచ్చావో నాకు ఇక్కడ తెలుసు, కానీ పాంచాలుల్ని పాండవుల్ని నేను రక్షిస్తున్నాను ఇంతవరకు. ఎందువల్ల రక్షిస్తున్నానంటే ఈ అనంతమైన విశ్వంలో నా కృష్ణుడి కంటే ప్రియమైన వాడు మరొకడు లేడు. ఇది చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకయ్యా అంటే కృష్ణుడు నారాయణుడు, అది ఎలాగూ నిజమే. కానీ కృష్ణుడుగా ఆయన అవతరించినప్పుడు ఎంత నిర్మలమైన పరిపూర్ణమైనటువంటి స్వరూపం కృష్ణ. సత్య శౌచ ఆర్జవత్యాగై తపసా నియమేన చ క్షాంత్యా భక్త్యా చ ధృత్యా చ బుద్ధ్యా చ వచసా తథా. కృష్ణుడు సత్యము, శౌచము, ఆర్జవము, త్యాగము, తపస్సు, నియమము, క్షమ, అదేవిధంగా పెద్దల పట్ల, శాస్త్రముల పట్ల భక్తి, ధృతి, బుద్ధి, వాక్శక్తి, ఇన్ని దివ్యగుణములు కలిగినటువంటి ఆ పరమాత్మ యథావదహమారార్థ కృష్ణేనాక్లిష్ట కర్మణ తస్మాదిష్టతమ కృష్ణోదన్యో మమ న విద్యతే. ఆ కృష్ణుడు నన్ను ఎంత ప్రేమగా ఆరాధిస్తూ ఉంటాడు, నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాను. కృష్ణుని కంటే నాకు ప్రియమైన వాడు ఈ విశ్వంలో మరొకడు లేడు. కృష్ణాదన్యో మమ న విద్యతే. ఇది తెలుసుకోవాలండి. అందుకని మీ శివభక్తులని చెప్పి విష్ణువుని తక్కువగా చూస్తే ఆ శివుడు అనుగ్రహించడు. ఇది తెలుసుకోవాలి. అలాగే మేము విష్ణు భక్తులు అని చెప్పి శివుణ్ణి తక్కువగా చూస్తే ఆ కృష్ణుడు అనుగ్రహించాడు. ఇది తెలుసుకోవాల్సినదే. అందుకే ఒక మాట అన్నాడు, కృష్ణేన అక్లిష్ట కర్మణ అహం ఆరార్థ. అక్లిష్ట కర్మణ, సంపూర్ణుడైనటువంటి ఆ స్వామి చేత నేను పూజింపబడుతూ ఉంటాను. నాకు ఆయన చాలా ఇష్టమైన వాడు. అయినా నిన్ను నువ్వు హవిస్సుగా సమర్పించుకున్నావు గనక నీ ఉద్దేశం ఏంటో నాకు తెలిసింది. ఆ కృష్ణుడు వీళ్ళకి రక్షకుడుగా ఉన్నారు గనక ఇప్పటి వరకు రక్షించాని పాంచాలురని తమయం దగ్గరకు వచ్చింది గనక నువ్వు విజృంభించు అని చెప్పి ఒక ఖడ్గాన్ని చేతికిచ్చి తనలోంచి ఒక తేజస్సును అశ్వత్థామలకు ప్రవేశింపజేశాడు పరమేశ్వరుడు. తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటి ఇందులో నా ఆంతర్యం మనం గమనించాలి. అంటే ఈ పాంచాలురు కూడా వధింపబడాల్సిన వాళ్ళే. మనకంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పై వాళ్ళు ఉంటుంది. కానీ కాలం లెక్కలో ఎవరైనా ఒకటేనండి. అందరూ మహాత్ములే విడిపోయారు కాలంలో. చూస్తున్న మనకి ఏమిటి క్రూరం అనిపిస్తుంది చెప్పలేము. 32 ఏళ్ళ శంకర భగవత్పాలు వెళ్ళిపోయారంటే అకాల మృత్యు అంటామా మనం? ఆలోచించండి. వాళ్ళు వచ్చిన పని పూర్తి చూసుకున్నారు. ప్రతి వాడికి ఒక కాలం ఉంటుంది. అందుకే మనం ఇది అర్థం చేసుకోవడం కోసం దివ్యులైన వాళ్ళు మానవ ఉపాధిలోకి వస్తే తప్పనిసరి ఉంటారు. ఎంత వేగం మళ్ళీ దివ్యత్వం వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఆలోచించవలసిన మరొక అంశం. అందుకు వచ్చిన పని పూర్తయింది. ఈ దుష్టజుమునుడు అవసరం కొన్నిటి కోసం. అదేవిధంగా అక్కడున్న మరికొందరు ఉన్నారు, వీళ్ళందరూ అవసరం. ఇప్పుడు అయిపోయింది. వాళ్ళని పోగొట్టాల్సిందే. పైగా కృష్ణుడు రక్షకుడుగా ఉన్నారు కనుక ఇప్పటి వరకు కాపాడని ఇప్పుడు వెళ్ళి అన్నాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు రక్షకుడుగా లేడా అంటే ఆ కృష్ణుడు అక్కడ ఉండకుండా పక్కకి తప్పించుకొని శివుడికి అప్పచెప్పుడు పూర్తి చేసేయని. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యం. అది రహస్యం దీంట్లో. అందుకు ఆ కత్తినిచ్చాడు. వెంటనే అశ్వత్థామ బయలుదేరండి. ఇక్కడ అశ్వత్థామ మామూలు అశ్వత్థామ కాదు,
ఒక రౌద్రావేశం ఆవేశించిన అశ్వత్థామ సామాన్యం కాదు ఇక్కడ. అయితే బుద్ధి మాత్రం దుర్బుద్ధే, శక్తి మాత్రం రుద్రశక్తి తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? దుర్బుద్ధికి ఫలితం అశ్వత్థామ అనుభవించవలసినదే, చేయవలసింది మాత్రం చేయాల్సిందే. ఇది తెలుసుకోవాలి. ఒక దొంగ మన మీద పడి డబ్బు దోచుకుపోయాడు, జాతక ప్రకారంగా ఆ రోజు మనకి దొంగ మన మీద పడతాడు అని రాసింది. తర్వాత ఆ దొంగని శిక్ష వేస్తూ ఉంటే, నీకు శిక్ష వేస్తున్నామంటే నన్ను ఏం చేయమంటే అది జాతకంలో ఉందంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఆ దొంగని శిక్షిస్తారా మానుతారా? ఇదే తేల్చడం మహా కష్టం అండి. వీడు జాతకంలో ఉన్నందుకు వీడు అనుభవించాడు, అయిపోయింది. కానీ వాడు శిక్షించాల్సిందే, ఇది తెలుసుకోండి ఇక్కడ. కనుక వాళ్ళ జాతకాల్లో ఉన్నాడు, వాడు పోవాలి కనుక వీడు నిమిత్తం అయ్యాడు. కానీ వాడు చేసిన దుర్బుద్ధికి వాడు ఫలితం అనిపిస్తాడు. జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇలాంటి ధర్మ సూక్ష్మాలు. ఇవి తెలియకపోతే అశ్వత్థామని శివుడే పంపాడు కదండి, అశ్వత్థామ తప్పేదంటారు మళ్ళీ అశ్వత్థామ భక్తులు. ఇది కూడా వచ్చింది బాగా. అందుకే ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉంటాయండి సూక్ష్మాంశములు, దైవ లీలలు అంటారు. నీకు అర్థం కాకపోతే లీలను దండం పెట్టు అంతే, ఇక్కడ లేదా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. మొత్తానికి కత్తి పట్టుకు వెళ్ళాడు. ఆ కత్తి పట్టుకుని తిన్నగా దుష్టజుమ్నుడు పడుకుని ఉంటే వెళ్ళాడండి. వెళ్ళి వాడి మీద కూర్చున్నాడు, కింద తోశాడు. వెంటనే పడ్డాడు, అసలే నిద్దట్లో ఉన్నాడు. హఠాత్తుగా పడేటప్పుడు చూసి నువ్వు ఎవడు వెయ్యా అన్నాడు. నేను అశ్వత్థామనని. అలా కనిపించట్లేదు ముఖంలో, ఏదో భయంకరమైన నూతన క్రూరత్వం కనిపిస్తోంది. భయంకరమైన దానితో అతన్ని మెడ నరికి గుండెల్లో పొడిచి భయంకరంగా సంహరించాడు దుష్టజుమ్నుని. వెంటనే ఆ దుష్టజుమ్నుడికి ఈ విధంగా జరుగుతుందని తెలుసుకుని పైగా గొంతు మీద గుండెల మీద తొక్కి పశువులు కొట్టేటండి, సంహరించడమే కాకుండా. ఆ తర్వాత మహావీరంగా వస్తూ ఉంటే చుట్టూ చూసిన సేనలు పరిగెడుతున్న ఇతడు యొక్క వీరత్వాన్ని చూసి భయపడిపోయి అప్పుడే అతన్ని ఎదుర్కొనడానికి పాండవుల పుత్రులు 5 కూడా ధనుస్సులు తీసుకుని వస్తే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. ఆ తర్వాత శిఖండి మీదకు వచ్చాడు యుద్ధానికి. ఆ శిఖండిని కూడా 2 ముక్కలుగా సంహరించాడు ఇక్కడ. ఈ విధంగా శిఖండి కూడా పాంచాలుడే. ఇలా వీళ్ళందరినీ సంహరించాడు. పైగా ఆ సమయంలో ఇతర తీవ్రత ఎలా ఉన్నది అంటే అక్కడున్న సైనికులందరికీ కూడా కాళరాత్రి కనబడింది అండి. అక్కడ కాళరాత్రి కనబడింది. ఆ కాళరాత్రి ఎలా కనబడిందో వర్ణిస్తున్నాడు ఇక్కడ. సన్నివేశం రుద్రశక్తులు ఆవేశించాయి, కాళరాత్రి ప్రవేశించింది. ఈ కాళరాత్రి అనేక సమయాల్లో యుద్ధాల్లో కూడా రాత్రి వేళ నిద్రపోతున్నప్పుడు కొంతమందికి మాత్రం శిబిరాల దగ్గర కాళరాత్రి తిరుగుతూ తన పరివారంతో వెళ్ళడం కనబడుతుందట. కాళరాత్రితో పాటు ఇక్కడ తెగిపడిన సేనకులు మొదలైన వాళ్ళ దగ్గర పిశాచాలు, భూతాలు, ప్రేతాలు నర్తన చేస్తూ కనబడుతున్నాయి. ఇప్పుడు అందరికీ దర్శనమిచ్చేటండి. ఆ కాళరాత్రి ఎలా వెళుతుందంటే భయంకరంగా జుట్టు విరబోసుకుని, నాలుక వేలాడుతూ, ఎర్రనిటువంటి కళ్ళతో గర్జన చేస్తూ, పాటలు పాడుకుంటూ తన సఖులతో వచ్చింది కాళరాత్రి అక్కడికి. అక్కడికి వచ్చి పైకి ఎర్రని మాలలు, చందనము ధరించి, ఎర్రని వస్త్రాలు పట్టుకొని, పాశాలు చేత్తో పట్టుకొని అక్కడ మరణించిన వారి యొక్క దేహాలని, అంటే సూక్ష్మదేహాలని పాశాలతో బంధించి లాక్కుపోతుంది కాళరాత్రి తన పరివారాలతో సహా. ఆ దృశ్యాన్ని చూస్తూ బతుకున్న వాళ్ళు హడలిత్తేరండి. అంత క్రూరమైన రాత్రి అది, సామాన్యమైన రాత్రి కాదు. అందుకే ఇది ఆ సౌప్తిక పర్వం, సుప్తిలో ఉన్నటువంటి స్థితిలో జరుగుతున్న ఉగ్రమైనటువంటి ఆ స్వరూపం, తలంచుకుంటూనే బీభత్సమైనటువంటి స్వరూపం. ఈ విధంగా విజృంభించి వాళ్ళందరినీ సంహరించి క్రూరంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అశ్వత్థామ. ఈ మాట వినగానే ఇదంతా సంజీవుడు చెప్తున్నాడు కదా ధృతరాష్ట్రుడితో. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఎంత దుర్బుద్ధి చూడండి వాడికి, వదులుతాం అంటున్నాడు. ఇలాంటి మహాకర్మ చేయగలిగిన అశ్వత్థామ అది మునిపే చేసి ఉంటే ఇంత యుద్ధం ఉండేది కాదు కదా, వీళ్ళందరూ సంహరింపబడేవాళ్ళు కదా. అంటే ఎందుకు ముందు చెయ్యలేదు అశ్వత్థామ అంటే, ఆ ముందు కృష్ణార్జునులు పాండవులు నిలబడ్డారు కనుక చెయ్యలేకపోయాడయ్యా. అది తెలుసుకో. కృష్ణార్జునులు అంటే చెయ్యలేదు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ సమయంలో కృష్ణుడు, ఇతర పాండవులు, సాత్యకి లేరు, అక్కడ లేరు గనకనే వాడా పని చేయగలిగాడు. అంటే కృష్ణుడు ఎందుకు లేడు? మళ్ళీ అక్కడ ఒక ప్రమాదం జరుగుతోందని బయలుదేరాడే. అంటే అర్థం ఏంటంటే ఆ ప్రమాదంలోకి పాండవులు నెట్టబడకుండా ఉండడం కోసం వాళ్ళని శిబిరం నుంచి తప్పించాడు. ఇక్కడ శిబిరం నుంచి పాండవులను తప్పించినటువంటి వాడు వీళ్ళని ఎందుకు తప్పించలేదు అంటే, ఇంకా వీళ్ళు తప్పించుకోకూడదు, వీళ్ళ పని పూర్తయింది, వీళ్ళు ఉండాలి. లెక్క అంత జాగ్రత్తగా ఉందండి ఇక్కడ చూడండి. ఆయనకు అయిన వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, ఎవడు ఉండాల్సిన వాడు, ఎవడు పోవాల్సిన వాడు అని లెక్క తప్ప అయిన వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు లెక్కలేదు ఆయన దగ్గర. తెలుసుకోండి ఇక్కడ. ధర్మాత్ముడైనా పోవాలి, అధర్మాత్ముడైనా పోవాలి, ఎవడైనా వెళ్ళక తప్పదు. వెళ్ళే పద్ధతుల్లో తేడా ఉంటుంది. అందుకే కాల కలయితామహం, లెక్క పెట్టే వాళ్ళలో కాలాన్ని నేనన్నాడు ఆయన. కౌంటింగ్ ఇది అర్థం చేసుకోవాలి. ఇందులో నిర్దాక్షిణ్యం లేదు, లెక్కే. మనకు అర్థం కాక ఏమనుకుంటాం, దుష్టజుమ్నుడు అగ్ని యొక్క అంశ తిరిగి అందులోకి వెళ్ళిపోయాడు. తెలుసుకోవాల్సింది ఎవరికి వాళ్ళు అలా వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క పూర్వ శరీరాల్లోకి వాళ్ళు వచ్చిన పని అయిపోయింది అంతే. ఒక పని కోసం వచ్చారు, పని అయిపోయింది. ఇది అర్థం చేసుకోవాలండి ఇక్కడ.
ఇది అర్థం చేసుకునే దుఃఖమే లేదు. అందుకే భారతం జాగ్రత్తగా చదువుతూ ఉంటే ముందు ధర్మం గెలవాలి, అధర్మం ఓడాలి అంటూ 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 ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి ఒక వేదాంత జ్ఞానం పరిణమిస్తుంది భారతంలో. అది దాని జాగ్రత్తగా చూడవలసింది భారతాన్ని. అది ఇక్కడ ఇంకా ధర్మం ఎవరు అధర్మం చర్చ కాదు, రెండు దాటిపోవాలి, ఆ స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే వేదాంత విద్య భారతం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి ఆ సన్నివేశం, ఒళ్ళు గగురు పొడిచేటువంటి సన్నివేశంలో సాత్యకి పాండవులు కృష్ణుడు వేరే చోటు ఉన్నట్టు అది వచ్చింది. ఇప్పుడు వార్త తెలిసింది. యుధిష్ఠిరుడు ఎక్కడైతే ఏ శిబిరం వద్దకు ఉన్నారో ఆ శిబిరం వద్దకు దుష్టజుమ్ని పరివారం వచ్చి వార్త చెప్పగానే యుధిష్ఠిరుడు వలవల ఏడ్చాడు. ఒక్కసారి ఏడ్చి ఎటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది, ఏం మిగుల్చుకున్నాం, మనం యుద్ధంలో గెలిచేమని ఏమిటి గర్విస్తాం, దీన్ని బట్టి గర్వించడానికి కూడా వీల్లేదయ్యా, వచ్చింది అనుభవించు అని వేదాంతం కనబడుతుంది. నీకేం చేస్తాం, నేను సాధించానని కూడదు నీకు నిమిత్త మాత్రం. భగవద్గీత అందుకే చెప్పాడు, అది తెలుసుకోవాలి. తర్వాత సన్నివేశాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకే నేను సాధించాను, నేనేం లేదు, నిన్ను నిమిత్తంగా నేను ఇవి చేశాను, నువ్వేం మిగిలిందో అది చెయ్యి, నువ్వు చేయాల్సింది చెయ్యి, తర్వాత అంతే. నీ వాళ్ళెవరు, పై వాళ్ళెవరు, రెండూ వదిలే. ఆ వదిలేయాలి అంటే వదిలే పరిస్థితి కూడా కల్పిస్తున్నాడు ఇక్కడ. ఏమిటి, తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఏం మిగిలేరు ఇక్కడ. నా కొడుకులు మరణించారు. ద్రౌపది గుండె పగిలేలా ఏడుస్తోంది ఆ సమయంలో. పుత్రులందరూ చేతికి ఎదుగొచ్చిన పుత్రులండి, ఇంకా వాళ్ళకి వివాహం కాలేదు, సంతానం లేదు, మరణించారు. ఎంత బాధ అది. కానీ వెనకాల కథలు ఒక్కసారి తెలియాలి. ఎవరు ఆ ఐదుగురు? ఉపపాండవులు ఎవరు? దేవదానవ వంశావతరణ అనే అధ్యాయం మనం చెప్పుకున్నాం, చాలా ముఖ్యమైనది. 2వ రోజు 3వ రోజు అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చూపిస్తున్నాడు. ఒకప్పుడు ఇది భారతంలో కనబడదు, మరొక పురాణంలో వ్యాసుడే చెప్తున్నాడు. ఇది ప్రామాణికమైనటువంటి అంశం. ఇక్కడ హరిశ్చంద్రుడిని, విశ్వామిత్రుడిని రకరకాల యాతన గుర్తు చేస్తున్నాడు. ఎందుకు? పరీక్ష, మహర్షి పరీక్ష చేస్తున్నాడు. ఆ సమయంలో నిరంతరం హరిశ్చంద్రుని చేత ఆరాధింపబడుతున్న దేవతలు ఉంటారండి. దేవతల్లో అనేక రకాలు ఉంటారు. నిత్యం ఆరాధింపబడే దేవతలు విశ్వేదేవులు ఒకరు, వైశ్వదేవం అంటూ ఉంటాం. విశ్వేదేవులు, అదేవిధంగా పితృదేవతలు, వీరందరూ ఆరాధింపబడతారు. విశ్వేదేవుల్లో ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయో మనకు తెలియదు. విశ్వేదేవ స్థానంలో శ్రాద్ధకాలంలో రకరకాల శ్రాద్ధాల్లో విశ్వేదేవుల పేర్లు మారుతూ ఉంటాయి. మనకు తెలిసి ఇద్దరికి పిలిచి భోజనం పెట్టామని చూస్తాం, కానీ అక్కడ ఆవహింపబడుతున్న శక్తులు ఏమిటో పరిశీలిస్తే మరింత శ్రద్ధగా శ్రాద్ధం చేస్తామండి. ఆలోచించరు. విశ్వేదేవులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దేవతలు, వాళ్ళ రక్షణ అవసరం. వాళ్ళ రక్షణ వల్ల సంతానము, సౌభాగ్యము వర్ధిల్లుతాయి. విశ్వేదేవులు ప్రధానంగా, విశ్వేదేవుల్లో ఒక 5గురు ప్రధానులు. ఆ విశ్వేదేవులు హరిశ్చంద్రుడి చేత ఆరాధింపబడే వాళ్ళు. విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి కఠినమైన పరీక్ష చూసి ఎంత క్రూరమైన పని చేస్తున్నాడో ఈ మహర్షిని చెవులు గుసగుసలాడుకున్నట్ట. అది విన్నాడు విశ్వామిత్రుడు. నేను ఒకానొక దైవ కార్యం కోసం పనిచేస్తుంటే మీరు ఈ మాట అన్నారు కనుక మీరు మానవ జన్మ పొందుదురుగాక అన్నారు. దేవతలకి భయంకరమైన అంశం ఏమిటంటే మానవ శరీరం పొందడం అంటే. అది తెలియాలి ఇక్కడ. చాలా జుగుప్సాకరమైన అంశం వాళ్ళకి. ఎందుకంటే ఈ రక్తమాంసాస్తమయమే జనని జఠరంలో ప్రవేశించి అందులోంచి రావడం వల్ల జుగుప్స, ఆ శాపం కలిగింది. ఏం చేస్తారు? అయ్యో ఎలా దీని నుంచి పరిహారం అంటే, ఈ దోషానికి గాను కొంతకాలం ఉంటూ ఎక్కువ కాలం ఉండకుండా మీరు వచ్చేస్తారులే వెనక్కి అన్నట్ట. విశ్వేదేవులు ఉపపాండవులు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ లెక్కలు మనకు తెలియం, సర్వజీవుల యొక్క గతులు తెలిసేటువంటి పరమాత్మకు తెలుస్తాయి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మొత్తానికి శివుడి పన, కృష్ణుడి పన, ఇద్దరు కూడబలుక్కు చేసిన పని. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తం ఇది పని ఎప్పుడైతే జరిగిందో యుధిష్ఠిర శిబిరంలో దుఃఖాలు, ఆ దుఃఖంలో ద్రౌపది ఏడుస్తుంది. వెంటనే భీముడి దగ్గరకు వచ్చి ఒక మాట అన్నది, ఆ అశ్వత్థామని నువ్వు సంహరిస్తే గానీ నేను ఊరుకునేది లేదు, అంతవరకు నేను ప్రాయోపవేశ దీక్షలోనే ఉంటాను సింహ అని గట్టిగా పట్టుపట్టింది. అప్పుడు వెంటనే బయలుదేరి భీముడికి చెప్పింది, నీ మీదే నాకు నమ్మకం, నువ్వు వెళ్ళానది.